prove that the lines 5x plus 3y minus 7 is equal to 0, 3x minus 4y is equal to 10, and x plus 2y is equal to 0 meet in a point. Okay, Nana? ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఒక లైన్ తీసుకుంటాను. సపోజ్ దిస్ ఈజ్ అవర్ లైన్. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ మై సెకండ్ లైన్. ఓకే, దిస్ ఈజ్ మై థర్డ్ లైన్. వాడు ఏమన్నాడు? ప్రూవ్ దట్ 5x plus 3y minus 7 is equal to 0, 3x minus 4y is equal to 10, and x plus 2y is equal to 0. ఈ 3 పాయింట్స్ మీట్ ఇన్ ఏ పాయింట్ అంటున్నాడు. నేనేం చేస్తానంటే ఫస్ట్ 2 లైన్స్ ఉన్నాయి కదా, ఆ ఫస్ట్ 2 లైన్స్ ఇవి అనుకుంటా. ఇది ఫస్ట్ లైన్ అనుకుంటాను. 5x plus 3y minus 7 is equal to 0 అనుకుంటున్నా ఒక లైను. ఇంకొక లైన్ ఉంది కదా, అదేమో ఇది అనుకుంటా. 3x minus 4y is equals to 10. ఇక థర్డ్ లైన్ ఇది x plus 2y is equal to 0 అనుకుంటాను అన్న. దీన్ని ఏం చేస్తానంటే ఈ లైను ఈ లైను ఈ లైను ఈ లైను ఈ రెండిట్లోకి ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడ వస్తుంది. ఈ పాయింట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసామనుకో 0 వస్తే కనుక మనము 3 లైన్స్ ఒకే పాయింట్ దగ్గర మీట్ అవుతున్నట్టు ప్రూవ్ చేసినట్టు లెక్క. ఇప్పుడు నేనేం చేస్తానంటే 3x minus 4y is equals to 10. ఇది మర్చిపోకున్నా, ఇది 10. నెక్స్ట్ 5x plus 3y is equals to 7. ఇలా రాయొచ్చా? 5x plus 3y ఈక్వల్స్ టు 7 ఇలా రాయొచ్చు కదా నాన్న. ఈ -7 ఇట్లా మిగిలితే +7 అవుతుంది. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తా. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. ఈ 5 పట్టుకొచ్చి ఈ ఈక్వేషన్తో మల్టిప్లై చేస్తాను. ఈ 3 తీసుకొచ్చి ఈ ఈక్వేషన్తో మల్టిప్లై చేస్తాను. అప్పుడు 3 5s are 15x, 5 4s are 20y is equals to 5 10s are 50 అవుతుంది. ఇది పట్టుకొచ్చి దీంతో మల్టిప్లై చేస్తా. 3 5s are 15 కదా నాన్న. ఓకే, 5 4s are 20, y is equals to 5 10s are 50. ఓకే, ఇక్కడ 3 5s are 15 x, 3 3s are 9y plus 9y is equals to 7 3s are 21. ఇప్పుడు మనం దీన్ని సపరేట్ చేద్దాం. సపరేట్ చేస్తే ఈ 2 క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు ఇది మైనస్ అయ్యి 2 నెగిటివే కనుక ఇది నెగిటివ్గా కనుక -29y అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు సపరేట్ చేసినప్పుడు 50లోంచి 21 తీస్తే ఇది 4, 1 బారోయింగ్ 10 కనుక ఇక్కడ 9, ఇక్కడ 2, ఇక్కడ ఎంత వస్తుంది? 29 వస్తుంది.
నాకు y కావాలి కనుక y ఈజ్ ఈక్వల్స్ టు 29/29. 1 minute నాన్న. -29. Okay. So minus 29y is equals to 29. y is equals to 29 by minus 29 నాన్న ఇక్కడ మల్టిప్లై అవుతుంది, ఇక్కడ డివైడ్ అవుతుంది. ఇది ఇందులో 1 టైం క్యాన్సిల్ అవుతే -1 వస్తుంది. మనకు y వాల్యూ వచ్చింది కనుక ఈ రెండు ఈక్వేషన్లో ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినా మనకి y వాల్యూ వస్తుంది. సో 3x minus 4 times -1 is equals to 10. So 3x plus 4, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, 4 1 4 is equals to 10. So 3x is equals to 10 minus 4. Therefore, 3x is equals to 6 అవుతుంది. 3x is equal to 6. X is equal to 6/3, that is equals to 2. అంటే మనకి ఇక్కడ ఉన్న పాయింట్ వచ్చేసింది, ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏంటి మనకి ఇప్పుడు వచ్చింది, x వాల్యూ 2, ఓకే, y వాల్యూ -1. ఈ పాయింట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే కంపల్సరీ మనకి ఏమొస్తుంది, 0 వస్తుంది. 0 చెక్ చేద్దాం ఒకసారి. x plus 2y is equal to 0. My x value is 2 plus 2 times -1, that is equals to 2 minus 2, that is equal to 0. Therefore, 3 lines are concurrent. అంటే ఒక పాయింట్ నుంచి 3 లైన్స్ కనుక పాస్ అయితే ఆ లైన్స్ ఏమనొచ్చు, కాంకరెంట్ లైన్స్ అనొచ్చు.